నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మీరుండాలి, మీ బంధువులు ఉండాలి, నేనుండాలి, నా బంధువులు ఉండాలి, మనందరం ఉండాలి, సమాజం ఉండాలి, ప్రపంచం ఉండాలి. దయచేసి మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వారితోటి సబ్స్క్రైబ్ చేయించండి. సావుకి రేవుకి కేసులకి భయపడకుండా నిత్యం నగ్న సత్యాలతో మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మనసారా ఆశీర్వదించండి. గత 15 రోజులుగా ఉత్తరప్రదేశ్, బీహార్ పర్యటనలో ఉండటంతో వీడియోలు చేయలేకపోయాను, నన్ను క్షమించండి. వాస్తవాలు రాయడం నేర్చుకో రామోజీ, అవాస్తవాలు ప్రచారం చేయకూడదు. ఆల్రెడీ ఇప్పుడు మంచం ఎక్కున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి దెబ్బకి మంచం మీద ఉన్నారు. అయినా కూడా సిగ్గు, ఎగ్గు, చీము, నెత్తురు అనేవి లేకుండా అసత్యాలు ప్రచారం చేయటమే. రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద విషం చెమ్మడమే పని పెట్టుకున్నారు మీరు. ఆయన ఆలోచనలలో ఉన్నారు. జైల్లో నుంచి ఎలా బయటపడాలా అని చంద్రబాబు ఆలోచిస్తున్నాడు. ఇంకా ఎంతమంది లాయర్లను పెట్టుకోవాలి, ఎన్ని కోట్లు ఖర్చు అయినా సరే జైల్లో నుంచి బయటికి రావాలని ఉవ్విళ్ళూరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీరు అసత్యాలు ప్రచారం చేసి ఆయన్ని మరిన్ని ఎక్కువ రోజులు జైల్లో ఉండేలా చేస్తున్నారు. చంద్రజ్యోతి రాధాకృష్ణ కానీ, ఈనాడు రామోజీరావు గారు కానీ, 5 సాంబా కానీ, వంకాయల వెంకటకృష్ణ కానీ, కిరసనాయల కిష్టయ్య కానీ, మీరందరూ చంద్రబాబు ఎంతకాలం జైల్లో ఎక్కువ ఉంటే సింపతి పెరుగుతుంది అనుకుంటున్నారేమో. అదే పయ్యావులు కేశవ్ గారు కూడా నిన్న అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉండడం వల్ల టీడీపీ చాలా బలపడింది అని. లోకేష్ బాబు గారు కూడా జైల్లోకి వెళ్తే ఇంకా బలపడిపోతుందేమో తెలుగుదేశం పార్టీ. అవునా? అంటే వాళ్ళిద్దరిని జైల్లో పెట్టి మీరు ఎన్నికలకి వెళ్దామనా? వారెవ్వా, ఎంత కుట్ర పన్నారు మీరు. ఆఖరికి తండ్రి కొడుకుల మీద తెలుగుదేశం పార్టీ నాయకులారా. తండ్రి కొడుకులు ఇద్దరిని జైల్లో ఉంచాలన్నదే మీ కోరిక అన్నమాట, తెలుగుదేశం పార్టీ నాయకుల కోరిక. ఎండ తీవ్రతతో చంద్రబాబుకు డీహైడ్రేషన్, ఇది ఈనాడులో వార్త. 4 రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర కారాగారంలో డీహైడ్రేషన్కు గురయ్యారు. వేడి, ఉక్కబోత ఎక్కువగా ఉన్నట్లు ఆయన ములాఖాతులో మంగళవారం తనను కలిసిన కుటుంబ సభ్యులకు చెప్పారు. ఈ విషయాన్ని జైలు వైద్యాధికారికి ఫిర్యాదు చేసినట్లు వారికి ఆయన తెలిపారు. చంద్రబాబు డీహైడ్రేషన్కు గురవడంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. జైలు సూపరింటెండెంట్, జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని కారాగారం సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ మంగళవారం రాత్రి న్యూస్ టుడేకి తెలిపారు. చంద్రబాబుకు రోజుకు 3 సార్లు వైద్య పరీక్షలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్య పరీక్షలు చేస్తున్న డాక్టర్లు. ఇంత నగ్న సత్యాలుంటే ఆయనకి ఫ్యాన్ పెట్టలేదని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ ఉన్నది. కోర్టు ఏవైతే ఆదేశాలు ఇచ్చిందో జైలు అధికారులకి అవన్నీ అమలు చేస్తున్నారు. కొత్తగా మరిన్ని సీసీటీవీ కెమెరాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. బందోబస్తు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆహార విషయానికి వస్తే ఆయన కోరుకున్న భోజన సదుపాయాన్ని ఆయన ఇంటి నుంచో, స్నేహితుల ఇంటి నుంచో, బంధువుల ఇంటి నుంచో తెప్పించి మరీ ఆయనకి భోజనం అందజేస్తున్నారు. సమయానికి మందులు అందజేస్తున్నారు. అవి కూడా ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన మందులు వేసుకుంటున్నారు ఆయన. అయినా సరే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించే విధంగాను, కార్యకర్తల్లో ఒక రకమైనటువంటి ఆందోళన రేకెత్తించే విధంగాను, రాష్ట్రంలో అశాంతి వాతావరణం నెలకొల్పాలనే దురుద్దేశంతో
ఈ పచ్చ మీడియా ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. ప్రజలారా, నమ్మొద్దు మీరు. ఆయనకు ఆరోగ్యం బాగలేకపోతే ఆయనే వీడియో చేసి పంపుతారు, నా ఆరోగ్యం బాగలేదు అని. ఆ సదుపాయం జైలు అధికారులు కల్పిస్తారు ఆయనకు కావాలనంటే. ఆయన ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యానికి ఏమీ డోకా లేదు. పాపి చిరాయువు, కాకి చిరాయువు, పాపి చిరాయువు. అందుకని పాపాల పాపారాయుడు, పాపాల చంద్రబాబు నాయుడికి ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు, డోకా ఉండదు కూడా. ఆయన 100 ఏళ్ళు ఇలాగే బతుకుతూ ఉండాల్సిందే. ఆయన చేసిన పాపాలకి పైన శిక్ష విధిస్తారో విధించరో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం శిక్ష అనుభవించి వెళ్లాల్సిందే ప్రజల ముందే. ఎందుకంటే ప్రజల సొమ్ము తిన్నాడు కాబట్టి ప్రజల ముందే శిక్ష అనుభవించాల్సిందే. ఆయన ఇక్కడే శిక్ష అనుభవించి ప్రజలకి నేను తప్పు చేశాను కనుక నాకు ఈ శిక్ష పడిందని చెప్పి ప్రజలకి తెలియజేసుకునే అవకాశం కూడా ఆయనకు ఉంటుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎండ తీవ్రతలో జైల్లో డీహైడ్రేషన్కు గురయ్యారు. 4 రోజులుగా ఎండ తీవ్రత పెరగడంతో డీహైడ్రేషన్ బారిన పడ్డారు. ఇదండి లేనిపోని వాస్తవాలు. కానీ అసలు చంద్రబాబు నాయుడు అంత పిరికి పంద రాజకీయ నాయకుడు దేశంలో ఇంకొల్లేడు. ఆయన ఏదో విజనరీ అంటారు, అప్రచాణికుడు అంటారు. ఏమీ కాదు. దొంగ, గజి దొంగ, బందిపోటు దొంగ, వీటికన్నా ఇంకా పెద్ద పదాలు ఏమన్నా కూడా వాడచ్చు. ప్రజా సొమ్ముని వివాహ భోజనంబు విందైన వంటకంబు అన్నట్లుగా ప్రజలు చెమటోడ్చి కష్టపడి పన్నులు కట్టిన ప్రజాసొమ్ముని ఫట్టున భోజనం చేసేసాడు చంద్రబాబు నాయుడు. విజనరీ. ఏం విజనరీ? విజనరీ కాదు, తొక్క కాదు. డ్రామాజీ, రాధాకృష్ణ, నాయుడు అందరూ కలిసి మనం చెప్పిన మాట ఎన్టీ రామారావు వినడం లేదు, మనం చెప్పినట్లు మన చేతిలో కీలుబొమ్మలాగా పడి ఉంటాడు చంద్రబాబు నాయుడు అయితే అని చంద్రబాబు నాయుడిని ఎగదోసి లక్ష్మీపార్వతిని ఒక బూచిగా చూపించి కిచెన్ క్యాబినెట్ అంటూ రాజ్యాంగేతర శక్తి అని చెప్పి లక్ష్మీపార్వతిని చూపించి ఆయనకి వెన్నుపోటు పడవగలిగాడు. కానీ వాస్తవానికి చంద్రబాబుకి అంత సీనే లేదు. ఎన్టీ రామారావు గారిని అధికారంలో దించేసిన తర్వాత ఎన్టీ రామారావు గారి పేరు మర్చిపోవడానికి కూడా ఆయన పథకాల పేర్లు తొలగించడంతో మొదలుపెట్టారు రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు. అది వీడియో కూడా వచ్చింది. పథకాలకి పేర్లు మార్చేసేయండి అని చెప్పింది వీడియో కూడా వచ్చింది. పథకాల పేర్లే మార్పు కాదు, సెక్రటేరియట్లో మంత్రుల ఛాంబర్లలో కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. వాళ్ళు మంత్రులు అయ్యారు చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో కూడా. వాళ్ళు ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టుకుంటే సచివాలయంలో ఎన్టీ రామారావు బొమ్మలు తీసేయాలి అని చెప్పి ఒక్కొక్కళ్ళకి ఆదేశాలు జారీ చేశాడు చంద్రబాబు నాయుడు. అందరూ తీసేశారు. అప్పుడు మేధావి, వ్యూహకర్త అన్నీ ఎల్లో మీడియా డప్పు వాయించింది. అవన్నీ అవాస్తవాలు. ఆయనకి ఎటువంటి విజనరీ లేదు ఆయనకి. అయినా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు బులెటిన్ విడుదల చేయాలంటే రాజమండ్రి సెంట్రల్ జైలు విడుదల చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు ఆయన, కోర్టు ఆదేశాలతో జైల్లో ఉన్నారు కనుక కోర్టు బాధ్యత కూడా ఉంది కనుక చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యానికి ఏమాత్రం ఢోకా లేదు, డోకా ఉండదు, ఉండబోదు కూడా. కనుక అవాస్తవాలు రాయకుండా, ప్రజల్లో గందరగోళ వాతావరణం నెలకొల్పకుండా, రాష్ట్రంలో అశాంతి వాతావరణం నెలకొల్పకుండా చూడాల్సిన బాధ్యత పచ్చ మీడియాపై ఉందని తెలియజేస్తున్నా.